వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రెజెంట్ రేట్ మరియు గత 24 గంటలు మార్పు గమనించగలరు. క్లుప్తంగా పరిశీలిస్తే గత గంటల్లో అన్ని టాప్ 5 క్రిప్టో కరెన్సీలు తగ్గాయి. ముఖ్యంగా సొలానా చాలా కరెక్ట్ అయింది. మొదటగా డూ క్లౌడ్ మైనర్ బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ సర్వీస్ సేవను ప్రారంభం. యుఏఈ టెలికాం ఆపరేటర్ డూ అనే కంపెనీ క్లౌడ్ ఆధారిత బిట్కాయిన్ మైనింగ్ సర్వీస్ను ప్రారంభించింది. ఇది ప్రత్యేక పరికరాలు లేదా టెక్నికల్ నైపుణ్యం లేకుండా యుఏఈ వాసులకు క్రిప్టోకరెన్సీ మైనింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఎలాగ పనిచేస్తుందంటే, వినియోగదారులు యుఏఈ అంతటా డూ డేటా సెంటర్ల నుండి కంప్యూటేషనల్ పవర్ను సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్ ద్వారా అద్దెకు తీసుకోవచ్చు. బిడ్డింగ్ ప్రక్రియ కాంట్రాక్టుల కోసం నవంబర్ 3 నుండి 9 వరకు ఆన్లైన్ వేలంలో జరుగుతుంది. అయితే సబ్స్క్రైబర్లకు 24 నెలల కాంట్రాక్ట్ల కింద 250 టెరాహాషెస్ పర్ సెకండ్ కెపాసిటీ యాక్సెస్ లభిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఎటువంటి హార్డ్వేర్ మేనేజ్మెంట్, విద్యుత్ ఖర్చులు లేదా మెయింటెనెన్స్ ఆందోళనలు లేకుండా సబ్స్క్రిప్షన్ తర్వాత వెంటనే మైనింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. డూ యుఏఈ యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కింద రెగ్యులేటెడ్ మైనింగ్ యాజ్ ఏ సర్వీస్ ప్లాట్ఫామ్ను అందిస్తున్న యుఏఈలో మొదటి మేజర్ టెలికాం ఆపరేటర్ డూ క్లౌడ్ మైనర్ మాత్రమే. అంతేకాకుండా భవిష్యత్తులో కస్టమర్ అడాప్షన్ పెరిగిన తరువాత డూ క్రిప్టో ఎక్స్చేంజెస్ మరియు లెండింగ్ సర్వీసెస్ వంటి ఇతర డిజిటల్ అసెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ. తరువాత బైనాన్స్ ఫౌండర్ చాంగ్పెంగ్ జావో తన సొంత డబ్బుతో ఆస్టర్ టోకెన్ కొనుగోలు చేసినట్లు ధృవీకరించారు. బైనాన్స్ ఫౌండర్ చాంగ్పెంగ్ జావో తన సొంత డబ్బుతో ఆస్టర్ టోకెన్స్ కొన్నట్లు వెల్లడించడంతో క్రిప్టో స్పేస్లో సంచలనం సృష్టించారు. అతను ఎక్స్లో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే టోకెన్ ధర గణనీయంగా పెరిగింది. వివరాల్లోకి వెళితే చాంగ్పెంగ్ జావో ఏం చెప్పారంటే, నేను నా సొంత డబ్బుతో బైనాన్స్లో కొన్ని ఆస్టర్ కొన్నాను. నేను ట్రేడర్ కాదు, నేను కొని హోల్డ్ చేస్తాను అని రాశారు. చాంగ్పెంగ్ జావో ప్రస్తుతం 2 మిలియన్ పైగా ఆస్టర్ టోకెన్స్ కలిగి ఉన్నారు. సగటున దాదాపు $0.913 ధరకు కొన్నారు. ఈ కొనుగోలు తర్వాత ఆస్టర్ సుమారు 20% పెరిగింది. కొన్ని క్షణాల్లోనే ఆస్టర్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ బైనాన్స్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో విపరీతంగా పెరిగింది. చాంగ్పెంగ్ జావో తన ఆస్టర్ కొనుగోలును బైనాన్స్ టోకెన్ తొలి కొనుగోలుతో పోల్చారు. వ్యక్తిగత ఖర్చుల కోసం చిన్న అమ్మకాలు తప్ప అతను బిఎన్బి ప్రారంభం నుండి హోల్డ్ చేశానని చెప్పారు. దీని ద్వారా క్రిప్టో మార్కెట్లలో ప్రముఖ వ్యక్తుల ఒక్క ప్రకటన కూడా టోకెన్ ధరలపై భారీ ప్రభావం చూపిస్తుందని ఇది మరోసారి రుజువైంది. తరువాత బ్యాలెన్సర్ డీఫై ప్రోటోకాల్ హ్యాక్ అయింది. వివరాల్లోకి వెళితే హ్యాకర్లు బ్యాలెన్సర్ అనే డీఫై ప్రోటోకాల్ హ్యాక్ చేసి 128 మిలియన్లు దొంగిలించారు. హ్యాకర్లు బ్యాలెన్సర్ వాల్ట్ యొక్క కోర్ స్మార్ట్ కాంట్రాక్ట్లో వల్నరబిలిటీ ఉందని కనుగొని దొంగిలించారు. దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయిన బ్లాక్ చైన్స్ ఏంటంటే ఎథీరియం, బెరాచైన్, ఆర్బిట్రమ్, బేస్ మరియు సోనిక్. అయితే ఈ హ్యాక్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. హ్యాకర్ వ్యాలెట్ నుంచి ఇంకా డబ్బు బయటకు వెళుతూనే ఉంది. ఇది విన్న ఒక వేల్ వెంటనే తన 6.5 మిలియన్ విత్డ్రా చేసుకున్నాడు. అయితే బ్యాలెన్సర్ టీం మాత్రం ప్రాబ్లంని గుర్తించామని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పింది. ఇకనైనా డీఫై ప్రోటోకాల్స్లో పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తరువాత హాంకాంగ్ క్రిప్టో మార్కెట్స్ యొక్క గ్లోబల్ యాక్సెస్. హాంకాంగ్లో లైసెన్స్ పొందిన క్రిప్టో ఎక్స్చేంజ్లను గ్లోబల్ ఆర్డర్ బుక్స్లకు కనెక్ట్ చేసుకోవడానికి అక్కడి గవర్నమెంట్ అనుమతించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్త లిక్విడిటీ పూల్స్కు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా స్థానిక పెట్టుబడిదారులు గ్లోబల్ మార్కెట్ లిక్విడిటీని సమర్థవంతంగా యాక్సెస్ చేసుకుని మెరుగైన ధరకు టోకెన్లు కొనడమో లేదా అమ్మడమో చేయవచ్చు. అంతేకాకుండా స్టేబుల్ కాయిన్ నియంత్రణలు సడలించారు. ఎలాగంటే హాంకాంగ్ మానిటరీ అథారిటీ లైసెన్స్ పొందిన టోకెన్లు మరియు స్టేబుల్ కాయిన్లకు తప్పనిసరి 12 మంత్స్ ట్రేడింగ్ హిస్టరీ అవసరం నుండి మినహాయింపు ఇచ్చారు. దీని ద్వారా పెద్ద కంపెనీలైన బైనాన్స్ మరియు కాయిన్ బేస్ వంటి పెద్ద క్రిప్టో కంపెనీలు బ్రోకర్ లైసెన్స్ కింద వేగంగా హాంకాంగ్లో పనిచేయవచ్చు. కానీ ఇది చైనా యొక్క క్రిప్టో నిషేధానికి విరుద్ధంగా గ్లోబల్ డిజిటల్ అసెట్ హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుని ఇన్నోవేషన్ మరియు రెగ్యులేషన్ మోడల్ను హాంకాంగ్ అనుసరిస్తోంది. తరువాత బైనాన్స్ సీఈఓ రిచర్డ్ థింగ్ మాట్లాడుతూ, ఇండియా త్వరలో క్రిప్టో ప్రపంచంలో ప్రముఖ దేశంగా మారే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఆయన ఇలా ఎందుకన్నారంటే, ఇండియా టెక్నాలజీ మరియు ఐటీ అభివృద్ధికి సహకరిస్తుందని, ఇక్కడ క్రిప్టోకి కావలసిన అంతర్జాతీయ ప్రమాణాలు, టాలెంట్ మరియు యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అలాగే ఇక్కడి గవర్నమెంట్ నియంత్రణ వ్యవస్థపై దృష్టి పెడుతోందని, అది క్రిప్టో టెక్నాలజీని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే రాబోయే కాలంలో ఇండియన్ యువత ఎంతో పెద్ద స్థాయిలో బ్లాక్ చైన్, వెబ్3 వంటి టెక్నాలజీలను అభివృద్ధి పెడతారని మరియు ఏషియా మార్కెట్లలో ఇండియా ప్రాముఖ్యత పెరగడం వల్ల కొత్త స్టార్టప్లు, పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని చెప్పారు. చివరగా ఫెడ్ 29.4 బిలియన్ ఇంజెక్షన్. అసలు ఏం జరిగిందంటే, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్
$29.4 బిలియన్ బ్యాంకుల్లోకి పంపించింది. ఇది 2020 కరోనా టైం తర్వాత అతిపెద్దది. ఇలా ఎందుకు చేశారంటే బ్యాంకుల వద్ద డబ్బు నిల్వలు తగ్గిపోయాయి మరియు బ్యాంకుల మధ్య డబ్బు లభ్యత కష్టమయ్యింది అని స్థిరత్వం కోసం తాత్కాలిక సహాయం చేసింది. దీని ద్వారా బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీస్ వంటివి పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇది డబ్బు ప్రింటింగ్ కాదు, కేవలం తాత్కాలిక సహాయం మాత్రమే అని. లాంగ్ టర్మ్ ర్యాలీ అవుతుందా అనేది ఫెడ్ తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు టుమారో విత్ లేటెస్ట్ అప్డేట్స్.